భూమి కనిపించట్లేదు అని చెప్పటంతో భూమి నాట్యానికి వెళ్ళిందని ఇక గగన్ని శారదని అందరూ కూడా నానా మాటలు చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే గగన్ ఈ పెళ్ళి జరిగే తీరుతుంది, భూమి నా కోసం వస్తుంది, చూస్తూ ఉండండి, ఈరోజు ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందే అని గగన్ అంటాడు. అలా పెళ్లి పీటల మీద కూర్చొని భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. భూమి నాట్య ప్రదర్శన పూర్తి చేసుకొని గెలిచిన బహుమతులను చేతితో పట్టుకొని మండపంలో అడుగు పెడుతుంది. అన్నయ్య అదిగో భూమి వచ్చింది అని చెర్రీ చెప్పగానే పీటల మీద కూర్చున్న గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి భూమిని గట్టిగా హక్ చేసుకొని ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటాడు. భూమి వచ్చినందుకు శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. నా భూమి వచ్చింది చూడండి, నా ప్రేమ నిజమేనని నిరూపిస్తూ భూమి వచ్చింది చూడండి అని గగన్ చాలా సంతోషంగా అరుస్తూ చెప్తూ ఉండటంతో శరత్చంద్ర అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇప్పుడు వచ్చావు కదా, వెళ్ళి డ్రెస్ మార్చుకొని రా భూమి, మనం పెళ్లి చేసుకుందాం, నేను పెళ్లి పీటల మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాను అని గగన్ చెప్పటంతో ఇక భూమి మళ్ళీ శారీ మార్చుకొని రావటానికి గదిలోకి వెళ్తుంది. గగన్ పెళ్లి పీటల మీద కూర్చొని ఈ తంతు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ పెళ్లి ఆగిపోతుంది, ఈ పెళ్లి జరగదు అని మాట్లాడుతున్నారు కదా, పెళ్లి తంతు ఆగిపోతుందని ఆనందించిన అందరూ ఇప్పుడు మా పెళ్లిని చూడండి అని గగన్ చాలా గర్వంగా చెప్తూ ఉంటాడు. నక్షత్ర, శరత్చంద్ర, అపూర్వ ముగ్గురు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. అప్పుడే భూమి ఇక బ్లూ కలర్ శారీ పట్టుకొని కొబ్బరి బోండం పట్టుకొని పెళ్లి పీటలపై కూర్చుంటుంది. ఈ తాళి తీసుకొని అమ్మాయి మెల్లో కట్టునాయన అని పూజారి గారు ఇవ్వటంతో ఇక గగన్ తాళిని అందరికీ చూపిస్తూ భూమి మేడలో కడుతూ ఉంటాడు. శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. అలా ఒక ముడి వేసినట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు విడాకుల పేపర్స్ని బయటపెట్టి గగనే ఈ పెళ్లిని ఆపేలా అపూర్వ చేస్తుందా లేకుంటే పెళ్లి పూర్తయిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.